టాప్ 6 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను పావని. అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లర్జానీ స్పష్టం చేశారు. చర్చల పునరుద్ధరణకు తమ నుంచి ప్రతిపాదనలు వచ్చాయంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఇజ్రాయెల్ ఆధిపత్య లక్ష్యాల కోసం ట్రంప్ తమ సైనికులను పణంగా పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యాధిపతి భ్రమంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గల్ఫ్ యుద్ధంతో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖత్తర్ అన్ని ఫ్లైట్స్ ఐరోపా దేశాలకు వెళ్లే 6 విమానాలను ఈ రోజు రాత్రి 11:59 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇక దుబాయ్, షార్జా విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. అటు దుబాయ్, సౌదీ, కువైట్ ఎయిర్పోర్ట్లలో చిక్కుకున్నటువంటి భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. వీరిద్దరూ కాసేపట్లో వికారాబాద్ జిల్లా అనంతగిరికి చేరుకోనున్నారు. అక్కడ జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా రానున్నారు. ఇక T20 వరల్డ్ కప్ లో భారత్ సెమీస్ కు వెళ్లదంటూ జోసన్ చెప్పిన పాక్ మాజీ పేసర్ అమీర్ పై ఇండియా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. సూపర్ 8 లో పాక్ ఎలిమినేట్ కాగా నిన్న విండీస్ పై గెలిచిన భారత్ సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. దీంతో ఎక్స్ లో అమీర్ పై మీమ్స్ చెలరేగుతున్నాయి. ఇక ఓ టీవీ షోలో తప్పుడు ప్రిడిక్షన్ చెప్పిన అమీర్ ను ముందు జైల్లో వేయండి, నీలాంటి ఫిక్సర్ ఇండియా గురించి మాట్లాడడం ఏంటి అని ఓ అభిమాని ఎద్దేవా చేశారు. ఇక కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, వార్ ఎఫెక్ట్, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల మధ్య భారత్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పతనమయ్యాయి. వారి ఎఫెక్ట్ ఈ రోజంతా బ్లడ్ బాత్ తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దుతో ఇండిగో షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదాని పోర్ట్స్, ఎటర్నల్, ఎల్ఎన్టీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ తమిళ హీరోలు అజిత్, మాధవన్ దుబాయ్ లో చిక్కుకున్నట్లు వార్తలు రాగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై అజిత్ టీం స్పందిస్తూ ఆయన క్షేమంగా ఉన్నారని, మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ కు దుబాయ్ వెళ్లిన అజిత్ నిన్న తిరిగి రావాల్సి ఉంది. మాధవన్ స్పందిస్తూ తాను ఫ్యామిలీతో యుఎస్ లో ఉన్నట్లు చెప్పారు. మంజు విష్ణు, సోనాల్ చౌహాన్, పివి సింధు తదితరులు దుబాయ్ లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇదే వాటి టాప్ 6 బులెటిన్ న్యూస్. రేపటి టాప్ 6 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.